यं वापि स्मरन् भावं त्यजत्यन्ते कलेवरम् तं तमेवैति कौन्तेय सदा तद्भावभावितः. మృత్యుకాలంలో శరీరాన్ని విడిచిపెట్టే సమయంలో వ్యక్తి దేన్నైతే గుర్తు చేసుకుంటాడో, ఓ కుంతీపుత్రుడా, ఎప్పుడూ అదే ధ్యాసలో ఉండటం వలన ఆ వ్యక్తి అదే స్థితిని పొందును. మనం ఒక చిలుకకి గుడ్ మార్నింగ్ అని పలకటానికి తర్ఫీదు ఇవ్వటంలో సఫలం అవ్వవచ్చు, కానీ దాని గొంతు గట్టిగా పట్టుకుంటే అది కృత్రిమంగా నేర్చుకున్న దాన్ని మర్చిపోయి దాని యొక్క సహజ గొంతుతో కావ్ అంటుంది. అదేవిధంగా మృత్యు సమయంలో సహజంగానే మన మనస్సు జీవితం మొత్తం అలవాటుగా తయారు చేసుకున్న ఆలోచనల ప్రవాహంలోనే పరుగు పెడుతుంది. మన ప్రయాణ ప్రణాళిక సిద్ధం చేసుకోవడానికి సమయం మనం సామాను సర్దుకున్న తరువాత కాదు, ముందు జాగ్రత్తతో సరి అయిన ప్రణాళిక ఏర్పాటు అవసరం. మరణ సమయంలో ఏదైతే మన ఆలోచనల్లో ప్రధానంగా ఉంటుందో అదే మన తదుపరి జన్మను నిర్ణయిస్తుంది. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు చెప్పేది ఇదే. వ్యక్తి యొక్క రోజువారీ అలవాట్లు మరియు సాంగత్యముల ప్రకారం తన బ్రతుకున్నంత కాలం దేని గురించి తలచాడో, ధ్యాస చేశాడో సహజంగానే ఆ ప్రకారంగానే వ్యక్తి యొక్క చివరి తలంపులు ఉంటాయి. పురాణాల్లో భరత మహారాజు వృత్తాంతం ఈ విషయం స్పష్టంగా అర్థమయ్యేలా విశదీకరిస్తుంది. ప్రాచీన భారతదేశంలో భరతుడు ఒక శక్తివంతమైన రాజు, కానీ భగవత్ప్రాప్తి సాధన కోసం అడవిలో తపస్విలా జీవిస్తూ తన రాజ్యాన్ని త్యజించాడు. ఒకరోజు గర్వంతో ఉన్న ఒక జింక ఒక పులి గాండ్రింపు విని నీటిలోకి దూకటం చూశాడు. ఆ భయానికి గర్భంతో ఉన్న జింక ఒక జింక పిల్లని ప్రశ్నించింది. ఆ జింక పిల్ల నీటిలో తేలియాడటం చూసి భరతుడు జాలిపడి దాన్ని రక్షించాడు. అతను దాన్ని తన కుటీరంనకు తీసుకువెళ్ళి దాన్ని పెంచడం మొదలుపెట్టాడు. అపారమైన వాత్సల్యంతో దాని యొక్క ఉల్లాసమైన ఆటపాటలను చూస్తూ ఉండేవాడు. దానికోసం గడ్డి తెచ్చేవాడు. దాన్ని వెచ్చగా ఉంచటం కోసం దాన్ని ఆలింగనం చేసుకునేవాడు. క్రమక్రమంగా ఆయన మనస్సు భగవంతుని నుండి దూరంగా వచ్చి ఆ జింకపై నిమగ్నమయ్యింది. ఈ అనుబంధం ఎంత గాఢంగా అయ్యిందంటే రోజంతా ఆ జింక గురించే ఆలోచించేవాడు. ఇక ఆయన మరణించే సమయంలో ఆ జింక ఏమైపోతుందో అని చింతిస్తూ దాన్ని ప్రేమతో పిలిచాడు. పర్యవసానంగా భరత మహారాజు ఆయన తదుపరి జన్మలో ఒక జింకగా పుట్టాడు. కానీ ఆయన ఎంతో ఆధ్యాత్మిక సాధన చేసి ఉండటం వలన ఆయన చేసిన తప్పు యొక్క అవగాహన ఉండింది. కాబట్టి జింకగా ఉన్నా సరే ఆయన అడవిలో సాధుజనుల ఆశ్రమం దగ్గరే నివసిస్తూ ఉండేవాడు. చివరికి ఆయన తన జింక దేహాన్ని విడిచిపెట్టిన తరువాత ఆయనకి తిరిగి మానవ శరీరం ఇవ్వబడింది. ఈసారి ఆయన ఒక గొప్ప ఋషి జడభరతుడైనాడు మరియు తన సాధన పూర్తి చేస్తూ భగవత్ప్రాప్తి సాధించాడు. ఈ శ్లోకం చదివిన తరువాత ఎవరూ కూడా అంతిమ లక్ష్యాన్ని సాధించడం కోసం భగవంతుణ్ణి మరణ సమయంలో ధ్యానం చేస్తే సరిపోతుందిలే అని అనుకోకూడదు. జీవితాంతం అభ్యాసం చేయకుండా ఇది ఖచ్చితంగా అసాధ్యం. స్కంద పురాణ ప్రకారం మృత్యు సమయంలో భగవంతుని స్మరించడం చాలా కష్టం. మరణం చాలా బాధాపూరితమైన అనుభవం. ఆ సమయంలో వ్యక్తి యొక్క అంతర్లీనంగా ఉన్న స్వభావం మనస్సుపై మొగ్గు చూపుతుంది. మనసు భగవంతుని గురించి స్మరించాలంటే వ్యక్తి యొక్క అంతర్స్వభావం ఆయనయందే లీనమై ఉండాలి. అంతర్స్వభావం అంటే మనోబుద్ధుల లోపల నివసించి ఉండే స్మృతి. దేన్ని ఒకదాన్ని నిరంతరం ధ్యానించుతూ ఉంటే అది అంతర్స్వభావంగా వ్యక్తమవుతుంది. కాబట్టి భగవత్ స్మృతిలోనే ఉండే అంతర్స్వభావాన్ని పెంపొందించుకోవటానికి భగవంతుడు మన జీవితంలో ప్రతి క్షణం గుర్తుంచుకోబడాలి, జ్ఞప్తికి తెచ్చుకోబడాలి మరియు ధ్యానించబడాలి. ఈ విషయాన్ని శ్రీకృష్ణుడు తదుపరి శ్లోకంలో పేర్కొంటున్నాడు. ఈ రోజుకి ఎక్కడితో ఆపుతున్నాను. మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.